హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమృత1 బ్లాగ్. ఈరోజు మేము ముందుకి కొత్త రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే బీరకాయ ఎగ్ మసాలా ఫ్రై. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి పదార్థాలు: బీరకాయలు చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి, ఆనియన్, పచ్చిమిర్చి, ఒక టమాటో, 3 eggs. ఇది మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవి: ధనియాలు, శనగపప్పు, లవంగం, సాజీరా, మిరపకాయలు, యాలకులు. ఇక కర్రీ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. మనము టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. ఉప్పు కారం కూడా కొంచెం నూనెలో ఫ్రైగా కావాలి కాబట్టి నేను మూత పెట్టేసాను. ఇప్పుడు మూత తీసేసి దాంట్లో ఎగ్స్ని వేసేసుకోవాలండి. 3 eggs అని చెప్పాను కదా, 3ని వేసేసుకోవాలి. వేసుకొని అది మూత పెట్టేసేయాలి. కలపకూడదు, కలిపితే చిందరవందరగా చిన్న చిన్నగా అయిపోతుంటుంది కాబట్టి నాకు నచ్చదు. మీ ఇష్టం. అలా నేనైతే రివర్స్ చేసేసుకున్నాను. వేసుకొని మూత పెట్టాను. ఆ ఎగ్స్ కూడా మనకి నూనెలో కొంచెం ఫ్రై టైప్ కావాలి కాబట్టి ఒక 1 minute అలా పెట్టేసి మళ్ళీ తీసేసాను. కర్రీ దించే ఒక 1 minute ముందు దాంట్లో నేను గరం మసాలాను వేసుకున్నాను. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది మసాలాలు. సో వేసుకున్నాను. మూత పెట్టేసాను. లాస్ట్ అయిపోయిందండి కర్రీ. ఇంకా మనకి చూసారు కదా ఎంత ఈజీగా టేస్ట్గా, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. మాత్రం మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ రైస్లో కాకుండా చపాతీ, పూరి కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. చూసారు కదా ఇంకా వీడియో.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అంబులు 321 vlog. Bye friends.